శాలిని పాండే. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న శాలిని పాండే సక్సెస్‌ని కంటిన్యూ చేయడంలో మాత్రం స్లో అయిపోయింది. ప్రస్తుతం తెరమరుగైపోతుందేమోనని బోల్డ్ షోకి తెర తీసింది శాలిని. సో, విజయ్ దేవరకొండతో ఎంతో క్యూట్ హీరోయిన్‌గా కనిపించిన ఆమె అసలెందుకు ఆఫర్స్ రావడం లేదని పాపం ఆమె అభిమానులైతే ఫీల్ అవుతూ ఉంటారు. తెలుగు, తమిళ్, హిందీ నుంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ, అవి ఆశించిన విజయం రాకపోవడంతో కంటిన్యూటీలో మిస్ అయిపోయింది మరి శాలిని పాండే. సో, తెలుగులో అయితే 'నిశ్శబ్దం' సినిమాతో లాస్ట్‌గా కనిపించింది ప్రస్తుతం. సినిమాల పరంగా కెరియర్ ఎలా ఉన్నా, మన సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు మాత్రం తగ్గనే లేదంటోంది. ఎప్పటికప్పుడు ఆమె చేసే గ్లామర్ షోలు హాట్ టాపిక్ అవుతోంది. క్లేవే షోలు, థాయ్ షోస్‌తో అసలు మామూలుగా లేదు గదా అంటోంది. అయ్య బాబోయ్! శాలిని నువ్వేనా? అని అనిపించేలా హాట్‌నెస్‌తో ఇంటర్నెట్‌లో అలజడి సృష్టిస్తోంది. ఆ ఫోటోలు మీరు చూస్తే పాపం కొన్ని సినిమాలైనా ఇవ్వండ్రా బాబోయ్! ఎంత కష్టపడుతోంది, ఎంత క్యూట్‌గా, హాట్‌గా ఉంది అని అనుకుంటున్నారు ఆడియన్స్. కానీ ఏం చేస్తాం దర్శక నిర్మాతలకి శాలిని పాండే అందాలు సరిపోవట్లేదా? లేకపోతే అసలు ఈమె ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు అందుకోలేకపోతున్నారా? ఎనీవేస్ శాలిని పాండేకి సినిమాలు కాకపోయినా కనీసం లేటెస్ట్‌గా వెబ్ సీరీస్ హవా నడుస్తోంది. అలా అయినా ముందుకు రావచ్చు కదా! అంటూ సలహాలు వేరే ఇస్తున్నారు. సో, ఆమెకు గ్లామర్ షోస్‌కి అవకాశం ఉండే ఖచ్చితంగా ఆఫర్స్ కానీ వస్తే, శాలిని పాండే నటనలో కూడా పర్వాలేదనిపించింది కదా! 'అర్జున్ రెడ్డిలో' స్కోప్ ఉన్న క్యారెక్టరే కావడంతో ఎమోషన్స్‌తో కూడా పిచ్చెక్కిచ్చేసింది. గ్లామరు, బోల్డ్ షోలే కాదు, ఎమోషన్స్‌లో కూడా తనకు తానే సాటని పెంచుకుంది. కాబట్టి ఇప్పటికైనా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా అవకాశం ఇస్తే బావుండని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.